ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న వచనం పాడుకుందామండి. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమ నార్పజాలవుగా, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారపోయుచుని సిలువలో వ్రేలాడే, నీ కొరకై సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, సిలువలో వ్రేలాడే, నీ కొరకై సిలువలో వ్రేలాడే. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాం అండి. కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనం చూసుకుందామండి. నా దీపమును వెలిగించువాడవు నీవే అంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు ఎలుగుగా చేయను. నిజమే, ఆయన ఎలుగుగా వచ్చి మనల్ని వెలిగించాడు, మన జీవితాలను వెలిగించాడు, మన హృదయాలను వెలిగించాడు యేసయ్య. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన ఇది. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడువైన యెహోవా చీకటిని నాకు ఎలుగుగా మార్చావు. ఈ దినం వాగ్దానం అండి. చీకటిలో ఉన్నవారిని పిలవటానికే మన ప్రభు మన కోసము వచ్చాడండి. ఈ దినం వాగ్దానము మనల్ని వెలిగించాడు మన ప్రభు. ఆయన ఎలుగుతో వచ్చాడు, రాజుగా వచ్చాడు, మనల్ని వెలిగించాడు. మరి చీకటిలో ఉన్న మనకేం ఇచ్చాడు? ఆయన ఎలుగునిచ్చాడు, మన హృదయాలను వెలిగించాడు. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన చాలా బాగుందండి. నా దీపంను వెలిగించువాడు నీవే, నా దేవుడువైన యెహోవా చీకటినే నాకు ఎలుగుగా మార్చావు. చీకటిని ఎలుగుగా మార్చావు. ఇంకా నాకు చీకటి ఉండదు, నేను చీకటిలో ఉండను, ఎలుగులో, ఆశ్చర్యకరమైన ఎలుగులో నేను నడుచుకుంటాను అంటున్నారు ఆనాడు దావీదు భక్తుడు అన్నాడు. ఈనాడు మనం కూడా ఎలుగులో నడుచుకుంటున్నాం. ఆయన ఎలుగుగా వచ్చాడు కాబట్టి ఆ ఎలుగులో మనం నడుచుకుంటున్నాం. కాబట్టి ఈ దినం వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా నాయన, ఇటు వాగ్దానాలను వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్ని వెలిగించి ఎలుగులో నడవటానికి నీ కృప వాళ్ళకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.